హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి గత 3 రోజులుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్కి కాలేజీలకి అయితే సెలవు అయితే ప్రకటించింది. అందులో మనకైతే మరోసారి అయితే భారీ అయితే వర్షాలు అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అందులో గతంలో కురిసిన వర్షాలకి రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి స్కూళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అలానే మనకైతే రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా వరకు రోడ్డు కూడా కొట్టుకుపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వానికి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి సెలవు అయితే ప్రకటించమని తల్లిదండ్రులు డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కూడా. కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది కొన్ని జిల్లాలకి. అవి ఏ జిల్లాలు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. అలానే ఎవరైతే స్కూల్ సెలవు ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్క లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి అయితే భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఆ భారీ వర్షాల వల్ల చాలా నీళ్ళు అయితే వచ్చాయి ఇళ్లలోకి, అలానే స్కూల్లోకి, కాలేజీలలోకి, ఆఫీసులోకి కూడా నీళ్ళు అయితే భారీ అయితే వచ్చాయి కాబట్టి అలానే రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. చాలా వరకు అయితే రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే గత 3 రోజుల నుంచి అయితే స్కూల్స్ కి, కాలేజీ అయితే సెలవు అయితే ప్రకటిస్తూ వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యం మరోసారి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కింద చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి అయితే డిమాండ్ చేశారు స్కూల్స్ కి అయితే సెలవు ఇవ్వాలనేసి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి అయితే ఇంకా నీళ్ళు అయితే అలానే ఉన్నాయి కాబట్టి స్కూళ్ళల్లో, అలానే మనకైతే రోడ్లు కూడా కొట్టుకుపోయాయి కాబట్టి ఈ పరిస్థితిలో మళ్ళీ స్కూల్ పంపించాలంటే ఇబ్బంది కాబట్టి విద్యార్థుల్ని ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు స్కూల్స్ కి అయితే సెలవు అయితే ప్రకటించాలి భారీ వర్షాలు కురుస్తున్నాయనేసి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి స్కూల్స్ కి అయితే సెలవు అయితే ప్రకటించింది కొన్ని జిల్లాలకి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో మరోసారి వర్ష బీభత్స సృష్టించనున్నది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 8 గంటల వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. చూడొచ్చు, మనకైతే రేపు కూడా మనకైతే భారీ వర్షం అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కాబట్టి రేపు ఉదయం వరకు అయితే భారీ వర్షం కురుస్తాయని. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాబట్టి అందులో ఈ వర్షంలో స్కూల్కి వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి విద్యార్థులు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జిల్లాలకు అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ జిల్లాలో భారీ నుంచి అది భారీ వర్షం పడతాయనేసి మనకైతే ఈ రోజు అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, ఈ జిల్లాలకు అయితే స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించాలనేసి. కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.